స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన. వినాయక చవితి మండపానికి భద్రతా నిర్వాహకులు బాధ్యత. కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు. ది ఇన్వెస్టిగేషన్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. స్థానిక గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసాచారి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఏఎస్పేట దర్గా పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. ఆత్మకూరు ఆర్డీఓ మరియు డీఎస్పీ వెల్లడి. మురికి కాలువలో పూడికలు తీసిన ఎమ్మెల్యే కాకర్ల. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాణిపాక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు. కావలిలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం. కాకినాడ జిల్లా కాసేపట్లో పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ. మధ్యాహ్నం కాకినాడ జిల్లా పార్టీ క్యాడర్తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి. వినాయక చవితి మండపానికి భద్రత నిర్వాహకులు బాధ్యత. కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ భద్రత మా బాధ్యత. కావలి రూరల్ పోలీస్ వారి విజ్ఞప్తి. కావలి రూరల్ మండలంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి భద్రత సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గణేష్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ఉత్సవాల సమయంలో అనుసరించవలసిన ముఖ్యమైన మార్గదర్శక వినాయక చవితి ఉత్సవాలు పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారుల అనుమతితో నిర్వహించాలని, అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఏవైనా గణేష్ మండపాన్ని బహిరంగ ప్రదేశాలు ఏర్పాటు చేయాలంటే పోలీస్ నుంచి అనుమతి తప్పనిసరి అని, ఆన్లైన్లో ganeshutsav.net ద్వారా అప్లై చేయాలని, మండపం స్థాపన రహదారిపైన ట్రాఫిక్కు ఆటంకం కలిగించేలా ఉండరాదని తెలిపారు. ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేయాలని, గణేష్ విగ్రహాలను పర్యావరణ హితం దృష్టిలో ఉంచుకొని మాత్రమే పెట్టాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు వాడడం మానుకోవాలని, గట్టి మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలని, మైక్ మరియు స్పీకర్లు ఉపయోగించడానికి ముందు సంబంధిత పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని, ఉత్సవ ప్రాంగణంలో ఉత్సవ కమిటీ వారు మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్సవ కమిటీ వారు మండపం నందు త్రాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. దాన్ని అది పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు ఆఫీసులో ప్రతి ఒక్క దానికి విజిట్కి వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్కి వస్తే దాంట్లో ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఎన్ని రోజులు పర్మిషన్ తీసుకున్నారు, ఏ రోజు ఎక్కడ కలుపుతున్నారు, అదేవిధంగా ఏ వెహికల్ వాడుతున్నారు అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. సపరేట్గా వేరేదే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ గణేష్ కమిటీ, ఉత్సవ కమిటీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం 10 గంటలకల్లా మీరు పెట్టుకున్న లౌడ్ స్పీకర్లు కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి లూజ్ కనెక్షన్స్ లేకుండా, అదేమో జాయింట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భక్తులు వచ్చినప్పుడు ఏదైనా కనెక్షన్ కొట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత పొద్దున 6 గంటల వరకు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా లౌడ్ స్పీకర్లు వాడకూడదు. అదేవిధంగా
ఎక్కడా కూడా మతపరమైనవి కానీ పార్టీకి పరమైనవిగా ఈ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తించకూడదు. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన టైంకి అదేవిధంగా ఎటువంటి గొడవలు లేకుండా దాన్ని వినాయకుడిని నిమగ్నం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఏవైతే గణేష్ మండపాల్లో హుండీలు కానీ లడ్డూలు కానీ రాత్రి అందు ముగ్గురు కంపల్సరీగా అక్కడ పడుకోవాలి. లేకుండా లడ్డు పోయింది సార్ లేదా హుండీలు పోయిందని చెప్పేసి మళ్ళీ దానివల్ల మత కలహాలు వర్గాల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కమిటీ పోలీసు వారు ఏవైతే సూచనలు ఇస్తున్నారో ఈ సూచనలు పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 2025 సంవత్సరంలో కూడా వినాయక యొక్క చతుర్థి ప్రశాంతంగా జరుపుకొని మండలం అంతా కూడా ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్థానిక గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆచారి సాలూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా సిబ్బంది విద్యార్థులతో సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ విద్యార్థులతోనూ సిబ్బందితోనూ చేయించారు. ఐటీఐ ఆవరణలో ఇంకుడు గొయ్యలను తీసి వర్షపు నీరు వెళ్లేటట్లు చేశాం. వర్షాకాలంలో వచ్చు అంటూ వ్యాధుల అవగాహన కల్పిస్తూ రోగ నిరోధక చర్యలు గురించి చెబుతూ విద్యార్థుల్లోనూ ప్రజల్లోనూ అవగాహన కల్పించుటకై ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. ఐటీఐ ఆవరణలో మొక్కలను కూడా నాటించామని, విద్యార్థులకు చిత్రలేఖన పోటీ నిర్వహించామని, ఇలా ప్రతి 3వ శనివారం గత 8 నెలలుగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్ మాకు వర్షాకాలంలో వచ్చినటువంటి అంటువ్యాధులు, దానికి తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి మేమందరం కూడా ర్యాలీగా వెళ్తూ విద్యార్థులు స్టాఫ్ అందరూ కూడా వెళ్తూ అందరికీ అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాం సార్. ప్రతి 3వ సోమవారం ప్రభుత్వం వారు చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మేము అనేక కార్యక్రమాల్లో మా యొక్క సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొంటూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా మా వంతు కృషి చేస్తూ స్వచ్ఛాంధ్రగా తయారు చేయడానికి మా యొక్క విద్యార్థులు స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తున్నాం సార్. ఈ నెల వచ్చినటువంటి థీమ్లో వర్షాకాలంలో వచ్చినటువంటి అంటువ్యాధులు, ఆ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి వీధుల్లో కూడా అవేర్నెస్ని మా యొక్క ఎన్రోల్మెంట్లో ఉన్నటువంటి అవేర్నెస్ కూడా స్టూడెంట్స్కి మరియు పేరెంట్స్కి అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది సార్. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క శనివారం ర్యాలీని నిర్వహిస్తూ సాలూరు మున్సిపల్ ఆఫీస్ కూడా మేము రావడం జరిగింది సార్. నా పేరు శ్రీనివాస్ ఆచార్య, ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఐటీ సాలూరు సార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గవర్నమెంట్ ఐటీఐ సాలూరు తరఫు నుండి మా ప్రిన్సిపాల్ గారు, ట్రైనింగ్ ఆఫీసర్ గారు, స్టాఫ్, విద్యార్థులు అంతమంది కలిపి సాలూరు మున్సిపాలిటీ ఏరియాలో ప్రతి వీధి వాడ వెళ్ళి ప్రతి వార్డులో కూడా మా వంతు కొంత మున్సిపల్గా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచమని తోటి వారికి అంతమందికి అవేర్నెస్ చెప్పి ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే కొన్ని వ్యాధుల గురించి వాళ్ళంతమందికి కొన్ని తెలియజేసి మన ఇంటి ముందు వాటర్ని ఎప్పుడు నిల్వ ఉండకుండా ఎప్పుడు ఎంత వేరంలో వాటర్ని తొలగించి పరిశుభ్రం చేయాలని ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా అదేవిధంగా స్వచ్ఛాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం టైం టు టైం చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ శనివారం నాడు కూడా ఈ కార్యక్రమం చేశాము. ఉదయం మా ఆఫీస్ తరఫు నుంచి వర్కర్స్ అందరూ కూడా శానిటరీ మేస్త్రీలు, కమిషనర్ గారు అందరూ కూడా ఫీల్డ్లో తిరగడం జరిగింది. ఈరోజు మన స్కూల్ నుంచి కూడా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు, పిల్లలందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొని మన సాలూరు పట్టణాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దాలని ప్రజలందరికీ సాలూరు పురపాలక సంఘం తరఫున కోరుతున్నాం. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశీల గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి వీధిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నినాదాలతో బస్టాండ్ సెంటర్ చేరుకొని మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రమాణం చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వర్షాకాలంలో వచ్చే వ్యాధులను చాలా వరకు పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారా మన దరిదాపులకు రాకుండా చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ ఉప్పల విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పిల్లలతో పరిసరాలు పరిశుభ్రత గురించి అవగాహన ఏర్పడి స్కూల్ మరియు వారి ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ సోమశిల వైపు అడుగులు వేసి తద్వారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన స్వచ్ఛాంధ్ర సాధన దిశగా మనమందరం ముందుకు పోవడం మన కర్తవ్యమని తెలిపారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా విద్యార్థులచే ర్యాలీలు నిర్వహించి ప్రజలకు ఈ యొక్క వర్షాకాలంలో వచ్చేటువంటి వివిధ వ్యాధుల గురించి కానీ, ఈ యొక్క తడి చెత్త, పొడి చెత్త వేయడం వల్ల వచ్చేటువంటి జబ్బుల గురించి అయితేనేమి, తర్వాత ప్రతి వీధిన తిరిగి ప్రతి ఇంటి దగ్గర కూడా నినాదాలు చేయడం జరిగింది.
అది ఒకటే మాట ప్రగతికి బాట, పారిశుద్ధ్యం ప్రగతికి చిహ్నం అనేటువంటి వివిధ నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించి గ్రామ పెద్దలను కమ్యూనిటీ సభ్యులను కూడా దీనిలో పాల్గొనేట్లు చేసి సమాజ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పారిశుద్ధ్యం అనేది పెద్ద ఎత్తున మేము పాఠశాల స్థాయిలో విద్యార్థులచే ప్రతి వీధిన తిప్పడం ద్వారా వారు అవగాహన కల్పించి ప్రజలు కూడా భారీ ఎత్తున వారి స్పందన కూడా తెలియజేసి ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించడం విద్యార్థులతో కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సమాజ భాగస్వామ్యంలో పారిశుద్ధ్యం అనేది చాలా అవసరం తెలియజేయండి. బస్టాండ్లో మానవాహారం ఏర్పాటు చేసి మానవాహారం ద్వారా ప్రతిజ్ఞ కూడా మనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ కూడా మనం అక్కడ జరుపుకోవడం జరిగింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేటలోని రహమతాబాద్ దర్గా శ్రీ 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 హజరత్ ఖాజా నాయబ్ రసూల్ అమ్మాజాన్ల దర్గా వద్ద పవిత్రతకు భంగం కలగకుండా దర్గా పరిసర ప్రాంతాలలో భక్తుల భక్తి విశ్వాసానికి పవిత్రతగా కొనసాగించే చర్యల్లో భాగంగా నేడు ఏఎస్పేట పట్టణంలో ఉన్న అతిథి గృహాలు, లాడ్జీలు, కేటాకర్స్ సభ్యులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు ఆర్డీఓ బి పావని, డీఎస్పీ కె వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో పట్టణంలోని అతిథి గృహాలు, లాడ్జీల నిర్వాహకులు మరియు మానసిక వికలాంగులను సంరక్షించే కేర్ టేకర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క లాడ్జీ మరియు అతిథి గృహాల్లో రూములు బాడుగకు తీసుకునే వ్యక్తుల వివరాలను వారి ఆధార్ కార్డు, వారి గుర్తింపు కార్డులతో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అలాగే ఇక్కడికొచ్చే భక్తుల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిని గుర్తించి అటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దర్గా కేర్ టేకర్స్ మరియు చుట్టుపక్కల బిజినెస్ అందరితో కూడా కలిసి ఈరోజు ఒక సమావేశం జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ దర్గా పవిత్రం కాపాడడం కోసం, ఇక్కడికి వచ్చే భక్తులకు సంక్షేమం చూసుకోవడం కోసం ఎటువంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది, దర్గా ఇష్యూస్ లేకుండా ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్డీఓ మేడం గారు మాట్లాడడం జరిగింది, టెంపుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన మాట్లాడడం జరిగింది, మా శ్రీ గారు అందరూ మాట్లాడే సారాంశం ఏంటంటే దర్గాలో వచ్చే భక్తులకు ఎటువంటి సమస్య దీనికి స్థానికంగా అందరూ లాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ కేర్ టేకర్స్ మా దర్గా సంబంధించిన అధికారులు అందరూ కూడా దీన్ని బాగా దర్గా కేర్ ప్రతిష్టలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి దీనిలో భాగంగానే అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే లాడ్జెస్ ఎవరు బయట నుంచి అంటే మన ఇండియా అంతా అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దర్గా వస్తుంటారు. ఆ భక్తులకు సంబంధించిన కానీ ఇక్కడ కొంతమంది మానసిక సరిగా లేక దర్గాలనే నెలలు సంవత్సరాలు నడుపుతారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన సమాచారం కానీ బయట ఇంట్లో ఉన్న సమాచారం కానీ ఎవరో లాడ్జెస్ సమాచారం కానీ అది మాకు ఇస్తే దానికి సంబంధించి మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని అన్నాన్ని కోరడం జరిగింది. దానికి ఇప్పుడు వచ్చిన అందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని సమాచారం ఇచ్చడానికి అందరికీ ఈరోజు ఈ దర్గా యొక్క దర్గాలో ఎటువంటి సమస్యలు లేకుండా భవిష్యత్తులో పవిత్రంగా దర్గా పేరు నిలుపుకొని మంచి పేరు తెచ్చేదానికి అందరూ సాగిస్తాము. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కేంద్రంలోని సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శనివారం ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిలిచిన మురుగునీటిని, బురదని పంచాయతీ కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు. డ్రైనేజీలో ఉన్న పుడికను తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మన జర్నలిస్ట్ మిత్రులకి ధన్యవాదాలు. ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి టౌన్లో డ్రైన్ క్లీనప్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీనికి రాకపోయే ముందు జలదంగి మండలంలో కూడా ఒక చిన్న కార్యక్రమం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ కల్పించడానికి. అంటే మనం ఉదయగిరి టౌన్ గాని తీసుకుంటే ఎక్కడ కూడా చాలా వరకు ట్రైన్లన్నీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి, అవుట్లెట్ లేదు. అంటే ఎంక్రోచ్మెంట్స్, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందున్న కాలువకి పూర్తిగా స్పేస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మనం బ్లాక్ చేసుకుంటూ పోయిన దాని వల్ల ఈ పరిస్థితి వచ్చింది మనకు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ వేయడం ఒకటే పర్మనెంట్ సొల్యూషన్.
దానికి ఎస్టిమేట్స్ రెడీ చేయమని చెప్పాను. డిపిఆర్ రెడీ చేసుకొని ఒక్కొక్కటి కనీసం ఒక 3 స్ట్రీట్లు 4 స్ట్రీట్లు అన్న మనం చేసుకుంటా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది దాదాపుగా గత 40 ఏళ్లుగా ఉన్న సమస్య, పెద్ద సమస్య. మీరు చూసారు, ఇప్పుడు మనం చేసేటప్పుడు కూడా ఏ డ్రైన్ చూసినా కూడా డ్రైన్ నిండా వేస్ట్ వేసేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు వేస్ట్ వేస్తున్నారు. కనీసం మన ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, బాధ్యత పంచాయతీది, పంచాయతీలో ఉన్న వర్కర్స్ వాళ్ళదే కాదు, మన కూడా బాధ్యత ఉంటది, నాయకుల మీద బాధ్యత ఉంటది, ఆ వార్డు మెంబర్ మీద బాధ్యత ఉంటది, పంచాయతీ సెక్రటరీ మీద బాధ్యత ఉంటది, అక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లలు కానీ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటది. మన అందరం కూడా బాధ్యత తీసుకొని ఇది చేయకూడదు, ఈ డ్రైన్ లో మనం అన్ని వేసి ఫిల్ చేసేయకూడదు, వాటర్ స్టాగ్నెట్ అయిపోతుంది అనేది ఆలోచన చేసి మనం కూడా బాధ్యతగా ముందుకెళ్తే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదు. రేపు పొద్దున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేంత వరకు కనీసం మీరు వేస్టేజ్ దాంట్లో వేయకుండా ఎక్కడన్నా అవకాశం ఉంటే అవుట్లెట్ గానీ మనం కానీ దొరికితే మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద కమ్యూనిటీ సోప్ పిట్స్ అని చేసుకునే దానికి అవకాశం ఉంది. మనం గాన అవుట్లెట్ ఎక్కడన్నా బ్లాక్ అయిందని కానీ అనుకుంటే ఒక 75,000 తోటే, 75,000 కదండి ఎంబడి గారు, 75,000 తోటే కమ్యూనిటీ సోప్ పిట్ ఒకటి కానీ మనకు కానీ స్పేస్ ఉంటే అక్కడే కానీ మనం కానీ క్రియేట్ చేసుకోగలిగితే ఒక పెద్ద గుంతలాగా చేసుకుంటే ఆ కమ్యూనిటీ సోప్ పిట్ లోకి అవుట్లెట్ వస్తుంది. అట్లీస్ట్ అవుట్లెట్ వస్తే ఆ నీళ్లు కొంతవరకు ఆడ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దాని గురించి కూడా ఆలోచించేద్దాం అండి. ఇక్కడ ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ మనకు కానీ ఉంటే అవకాశం ఉంటే అవుట్లెట్ కమ్యూనిటీ సోప్ పెట్టి కట్టేదానికి. సో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంప్లీట్ గా డ్రైన్ రీబిల్డ్ అని చేయాలి. క్రౌడెడ్ అయిపోయింది ఉదయగిరి టౌన్ అనేది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాణిపాక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు. 1000 ఏళ్ల చరిత్ర గల గణనాథుడి ఆలయం 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు. ఈ నెల 27వ తేదీ కాణిపాక వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వినాయక చవితి రోజు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం ధ్వజారోహణంతో ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయ ప్రాంగణంలో రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణ, స్వాగత తోరణాలతో ఆలయ ప్రాంగణం ముస్తాబు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా 21 పత్రాలతో వినాయకుణ్ణి పూజిస్తారు. 21 రోజుల పాటు నిర్వహించు కాణిపాక బ్రహ్మోత్సవాల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతారని, రాజగోపురం ద్వారాలు, ధ్వజస్తంభంతో పాటు ఆలయాన్ని శుభ్రంగా శుద్ధి చేసి ఆపై మెరుగులు దిద్దుతున్నామని అన్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం. శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్థి నుండి అనగా తేదీ 27/8/2025 సంవత్సరం బుధవారం నుండి వినాయక చవితి రోజు నుండి ఈ దేవస్థానం నందు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి మంత్రివర్యుల ఆదేశముల మేరకు అధికారులు అన్ని సన్నాహాలు చేసి ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ విశేషం ఏమంటే, ఎక్కడైనా మనం నవరాత్రులు మాత్రమే, అంటే 9 రోజులు మాత్రమే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలా కాకుండా వినాయక చవితి వ్రతకల్పనలో తెలియపరిచిన విధంగా ఒక రోజు 21 రకాల పత్రములతో పూజ చేయాలని వినాయక వ్రతకల్పనలో ఉంది. దానిని ఆధారంగా తీసుకుని ఇక్కడ 21 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యాలతో, విశేషమైనటువంటి పత్రాలతో స్వామివారికి అభిషేకములు,
గ్రామోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామోత్సవాల్లో భాగంగా మొదటి రోజున మూషిక వాహనంతో, వినాయక చవితి రోజున మూషిక వాహనంతో ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం అంటే 28వ తేదీ ఉదయం 9 పట్టు వస్త్ర సమర్పణతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. హరి ఓం స్వస్తి. కావలిలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేక మందిపై కేసులు నమోదవుతున్నాయని, ఎవరూ లేని ప్రాంతంలో అత్యాయత్నం చేయడం అనడం ఏంటి అని జరుగుతున్న పరిణామాలను ప్రజలు ఇప్పటికే అర్థమైందని, కావలి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారని, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉండాలంటే ఆయన తీసుకొచ్చి రెడ్ బుక్ అని చెప్పి పెట్టాడు. రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి తీసుకొచ్చి కొత్తది ఎప్పుడు రెడ్ బుక్ అనేటువంటిది ఎక్కడ లేదు. కొత్తగా చూసాం మనం. మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఈరోజు పాపం ఆయన బహుశా ఇటువంటి పోలీసు వ్యవస్థ ఉంటుందని చెప్పి ఆయన ఊహించి ఉండడు. ఎందుకంటే పోలీసులు పాపం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడని చెప్పి రాశాడు ఆయన మహనీయుడు. ఆయన కనుక ఇటువంటి వాళ్ళు ఉండాలంటే పోలీసుల మీద కూడా పాపం ఆయన ఏ విధంగా చట్టాలు ఏ విధంగా ఉండాలా, సెక్షన్లు ఏ విధంగా ఉండాలా, మ్యాజిస్ట్రేట్లు ఏ విధంగా నడుచుకోవాలి అన్ని కూడా చెప్పి ఉండేవాడేమో పాపం. కాబట్టి దౌర్భాగ్యం ఇది. రాజ్యాంగానికి భిన్నంగా రాజ్యాంగేతర శక్తులు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి తూట్లు పొడస్తా ఎవరైతే రక్షలుగా నిలవాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాస్తా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ఈ జిల్లా ఎస్పీ అనేటువంటి వాడికి మరలా చెప్తున్నాం, జీతం దండగ తప్ప ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అక్రమ కేసులు పెట్టేటువంటి వాడు తప్ప, అక్రమ కేసులను పాల్పడడం తప్ప ప్రజలకు ఎక్కడన్నా న్యాయం జరిగిందా? ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి చేస్తే ఒక వ్యక్తిగా ఉండేటువంటి వాడు నడి ఊర్లో నడి బజార్లో ఇంటికి వెళ్ళి దాడి చేస్తే ఆ వ్యక్తుల పేర్లు నేను కనుక్కోలేకపోతున్నానంటే అంత సిగ్గుమాలైనటువంటి పని ఇంకేదన్నా ఉంటుందా? అటువంటి సిగ్గుమాలైనటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రజల మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ కల్పించగలుగుతుంది? ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే, పగల కొడితే, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ నానా ఇబ్బందులు పెడితే, కనీసం ఎవడు దాడి చేశారనేది పక్కన పోలీసు వెహికల్స్ పెట్టుకుని ఉంటే మీరు ఎవరు దాడి చేశారనేటువంటిది మేము పట్టుకోలేకపోయామంటే అంత అసమర్థులైనటువంటి వ్యక్తులు మా మీద కేసులు పెట్టడానికి మాత్రం ఎక్కడ లేనటువంటి సమర్థత, ఎక్కడ లేనటువంటి ఉత్సాహం. మీ ఉత్సాహం ఉరకల వేస్తా ఉంది పాపం ఒక్కొక్కడికి. ఎవరు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని పట్టుకొచ్చారు, ఎంతమందిని ఇబ్బందులు పెట్టారంటే మీకు అంత ప్రమోషన్. ఇంకొక నెక్స్ట్ దానికి మంచి స్టేషన్కి పోతాడు. మంచిది కాదు. కాబట్టి ఈ రోజుతో ఎవడు గడిచి బతకడు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాడాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి నిన్నటి వరకు నాకు ఇక్కడికి రావడానికి కొన్ని నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోయా. నిన్న కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈరోజు వెంటనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటాం, ధైర్యాన్ని కల్పించండి అని చెప్పాడు. మాకున్నటువంటి ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చెప్పినటువంటి ప్రతి వాగ్దానం నిలబెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు చూస్తే చెప్పినటువంటి వ్యక్తి ఇదిగో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని ఏటిని లెక్క చేయం, తప్పనిసరిగా పోరాడతాం, ప్రజల పక్షాన నిలుస్తాం. అవినీతి అక్రమ కార్యక్రమాలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి విధంగా మా పోరాటాలు కొనసాగుతాయి. భవిష్యత్తులో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తాత్కాలికంగా ఈరోజు లేకపోవచ్చు, కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కావలి నియోజకవర్గ ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి, కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి పాస్తులు ఉన్నాయో ప్రజలకు సంబంధించినటువంటి వాటిని కాపాడడానికి, ప్రకృతి సహజ వనరులు మీరు దోచుకు వెళ్తుంటే మిమ్మల్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాసేపట్లో పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన. వినాయక చవితి మండపానికి భద్రత నిర్వాహకులు బాధ్యత. కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు. ది ఇన్వెస్టిగేషన్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. స్థానిక గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసాచారి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఏఎస్పేట దర్గా పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. ఆత్మకూరు ఆర్డీఓ మరియు డీఎస్పీ వెల్లడి.
మురికి కాలువలో పూడికలు తీసిన ఎమ్మెల్యే కాకర్ల. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాణిపాక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు. కావలిలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.